ఈరోజు కథ బేతాళ కథలోని పదవీ త్యాగం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన్ని వేసుకుని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, సాధారణంగా మనుషులు లోకం తమని తమ శక్తికి తగినంతగా ఆదరించదనుకుంటారు. సేవకుడు తన సేవను యజమాని మెచ్చుకుని సన్మానిస్తే పొంగిపోతాడు. కానీ దయానిధి లాంటివాడు రాజుగారు తన సేవను గుర్తించి అత్యున్నత పదవి ఇస్తే దాన్ని నిరాకరించినప్పుడు అతన్ని ఏమనాలి? నీకు శ్రమ తెలియకుండా ఉండగలందుకు దయానిధి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. కళింగ దేశపు రాజు మార్తాండుడి సేనలో దయానిధి అనేవాడు ఒక దళపతి. వీరుడిగా అతను ఎంతటివాడు రుజువు అయ్యే అవకాశం కలగలేదు. కానీ యుద్ధతంత్రం గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ అనేక రకాల పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో ఊహించుకుంటూ ఉండేవాడు. ఒకరోజు మార్తాండుడు భారీ ఎత్తున వేటకు బయలుదేరిపోతూ కోటకు దయానిధిని రక్షకుడిగా నియమించి వెళ్ళాడు. రాజుగారి కొలువులో ఉండే ప్రముఖ సైనికాధికారులందరూ వేటకు వెళ్లారని, కోటకు దాదాపు రక్షణ లేదని చారుల ద్వారా విని పొరుగురు రాజు వీరవర్మ ఆకస్మికంగా వచ్చి కళింగ కోటను ముట్టడించాడు. ఇలాంటి పరిస్థితి వస్తే ఏం చేయాలో ఎప్పుడో ఆలోచించి ఉంచుకున్న దయానిధి కోట రక్షణకు ఉన్న సైనికులను, ఇతర యువకులను కోటగోడల మీదకి ఎక్కించి శత్రు సైనికుల మీద ఆయుధాలతో పాటు రాళ్ళు, అగ్నిబాణాలు కురిపించి వారిలో బీభత్సం కలిగించాడు. చావగా మిగిలిన శత్రు సైనికులు పారిపోయారు. దయానిధి చచ్చిన సైనికులను పాతిపెట్టించి గాయపడిన వారిని కోట లోపల చికిత్స చేయించాడు. కోట మీద జరిగిన దాడి గురించి తెలిసి రాజు తన పరివారంతో వెంటనే తిరిగి వచ్చి దయానిధి సాధించిన మెరుపు విజయాన్ని మెచ్చుకున్నాడు. అయితే శత్రు సైనికులకు అతను చికిత్సలు చేయిస్తుండటం మార్తాండుడికి నచ్చలేదు. ఆయన వారందరికీ ఉరిశిక్ష విధించి చంపించాడు. మార్తాండుడి ఆగ్రహం అంతతో తీరలేదు. ఆయన తన సేనలన్నిటినీ తీసుకుని వీరవర్మ మీదికి యుద్ధానికి వెళ్ళాడు. ఇలాంటిదేదో జరుగుతుందని ఊహించిన వీరవర్మ ఇరుగు పొరుగు రాజుల సహాయం అర్థించి సమిష్టి సేనతో మార్తాండుడి సేనలను చిత్తుగా ఓడించి మార్తాండుడిని ఖైదుగా పెట్టుకుని చెరలో పెట్టించి యుద్ధ ఖైదీలను బానిసలుగా కూలి పనులకు వినియోగించాడు. వీరవర్మ సేనలు కళింగ నగరాన్ని కొల్లగొట్టాయి. దయానిధి మాత్రం తప్పించుకొని నగరంలో మామూలు పౌరుడిగా రహస్య జీవితం గడుపుతూ వచ్చాడు. వీరవర్మ సాధించిన విజయం కళింగ పౌరులకు ప్రాణాంతకమైంది. సైనికులు సంపదను కొల్లగొట్టి ప్రజలను చిత్తం వచ్చినట్లు హింసిస్తూ వచ్చారు. ఇది చూసి దయానిధి సహించలేకపోయాడు. అతను కొందరు ధైర్య సాహసాలు గల వాళ్లను చేరతీసి రహస్యంగా పథకం వేసి ఒకరోజు రాత్రి రాజభవనంలో తిరుగుబాటు లేపి వీరవర్మను, అతని కింద ముఖ్యోద్యోగులను పట్టుకుని మార్తాండుణ్ణి చెరవిడిపించాడు. తమ రాజు విముక్తి పొందగానే కళింగ నగర వాసులు తమను పీడిస్తున్న శత్రు సైనికులు మొదలైన వారిని అతి సులువుగా మట్టుపెట్టారు. మార్తాండుడు తిరిగి సింహాసనం మీద కూర్చుంటూనే వీరవర్మకు శిరచ్ఛేదము, అతని కింద పనిచేసిన ముఖ్యోద్యోగులకు ఉరిశిక్ష విధించాడు. ఇలా శిక్షలు విధించిన సభలోనే మార్తాండుడు దయానిధి చూపిన నైపుణ్యాన్ని ఘనంగా మెచ్చుకున్నాడు. అతన్ని త్వరలోనే సర్వసేనాధిపతిగా నియమించబోతున్నట్లు ప్రకటించాడు. ఆ రాత్రి దయానిధి రాజును ఏకాంతంగా కలుసుకొని, మహారాజా, మీరు నాకు ఇవ్వబోతున్న సర్వసేనాధిపతి పదవిని నిరాకరిస్తున్నాను, మన్నించండి. ఆ పదవి నిర్వర్తించే శక్తి నాకు లేదు అన్నాడు వినయంగా. మార్తాండుడు అతని కేసి తేరిపారా చూసి, సరే, నీ ఇష్టం కానివ్వు, తెల్లవారేలోప రాజ్యం విడిచి వెళ్ళు, లేని పక్షంలో నీ ప్రాణాలు నీవి కావు అన్నాడు. చిత్తం మహారాజా అంటూ దయానిధి రాజు వద్ద సెలవు పుచ్చుకొని ఆ రాత్రికి రాత్రి బయలుదేరి దేశ ఆంధ్రాలకు వెళ్ళిపోయాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, దయానిధి పదవి త్యాగం చెయ్యడానికి కారణమేంటి? అంత పెద్ద పదవిని తాను నిర్వర్తించలేననా? అతని సంగతి ఎలా ఉండగా రాజు ప్రవర్తనకు అర్థమేమిటి? ఆయన దయానిధి దేశ బహిష్కరణ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎవరూ చేయలేని మరువరాని సహాయం దయానిధి తనకు చేసి పోయిన సింహాసనాన్ని తిరిగి ఇప్పించాడు కదా.
అతన్ని మామూలుగా దళపతిగా ఉండనిస్తేనే ఏమవుతుంది? తాను అభిమానించి ఇస్తున్న పదవిని నిరాకరించాడని రాజు దయానిధిపై ఆగ్రహించాడా? ఈ సందేహాలకు సమాధానాలు తెలిసినా కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు దయానిధి అపారమైన రాజభక్తి కలవాడన్న నమ్మకంతో మార్తాండుడు అతన్ని సేనాధిపతి చేద్దామనుకున్నాడు. కానీ దయానిధి తన ఆదరణను నిరాకరించగానే అతన్ని ప్రేరేపించినది రాజభక్తి కాదని, దేశాభిమానమేనని రాజు గ్రహించాడు. దయానిధి మానవతావాది. అందుకే క్షతగాత్రులైన శత్రు సైనికులను చికిత్స చేయించి చచ్చిన వారిని పాతిపెట్టించాడు. వీరవర్మ ప్రజాకుంఠుడుగా పరిపాలించి ఉండకపోతే అతను బహుశా మార్తాండుడికి తిరిగి రాజ్యం ఇప్పించే ప్రయత్నం చేసేవాడు కాడు. ఇది తెలుసుకుని మార్తాండుడు అతనికి దేశ బహిష్కరణ శిక్ష విధించాడు. రాజు దయానిధిని అలా శిక్షించకుండా వదిలితే రేపు తన పరివారంలోనే ప్రజలు కష్టపడటం జరిగితే ఈ దయానిధి తనను దించేయగలడని రాజుకు తెలుసు. అందుకే ఆయన అలాంటి నిర్ణయం చేశాడు అన్నాడు. రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.